నేర్చుకుంటూ ఉన్నాను. లెట్స్ లర్న్. మీరు అడిగిన ప్రశ్నలు రికార్డ్ అవుతున్నాయి. క్వశ్చన్స్ అన్నిటికీ ఒకరోజే ఆన్సర్స్ ఏర్పాటు చేద్దాం. సాధ్యమైనంత వరకు మీ క్వశ్చన్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. అండ్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్, కీప్ ఇట్ రెడీ. విల్ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్. ఫస్ట్ లెసన్ తీసుకున్నాం బ్రదర్. లెసన్ 1, ఇంట్రడక్షన్ టు ది బైబిల్. Who ordered that churches must read the Bible aloud, during its services time? Who told this? మరి సంఘ ఆరాధన సమయంలో ఎవరు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదవాలి అని చెప్పి ఉన్నారు? King Henry VIII ordered that churches must read the Bible aloud during its services. 8వ రాజైన హెన్రీ గారు మరి బైబిల్ ఆరాధన సమయంలో బైబిల్ సంఘ ఆరాధనలో గట్టిగా చదవాలని చెప్పారు. The Great Bible of 1539 is the first official Bible printed in the English. 1539లో అచ్చువేయబడిన మొట్టమొదటి అంటే గొప్ప బైబిల్ అనేది అది ఆంగ్లంలో అది రాయబడ్డది. From then on, King Henry VIII of England, he ordered that the Bible should be read aloud during the church services. In all churches of England, still they do that. ఇంగ్లాండ్ దేశంలో 8వ రాజైన హెన్రీ గారు సంఘ ఆరాధనలన్నింటిలో కూడా ఇంగ్లాండ్ దేశం మొత్తంలో కూడా బైబిల్ని సంఘ ఆరాధనలో పెద్దగా చదవాలని చెప్పాడు. మీరు అనుకుంటారు ఇంగ్లాండ్ చాలా చిన్న దేశం కదా, ప్రపంచాన్ని ఎలా ఏలుబడి చేసిందంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీకు జ్ఞాపకం రావాలి. Deuteronomy chapter 28, you can read it several times. You will understand how England ruled all over the world. The secret is in 20th chapter of Deuteronomy. మరి ఇంగ్లాండ్ అది చిన్న దేశం అయినప్పటికీ కూడా ఏ విధంగా ప్రపంచాన్నంతా కూడా అది ఏలుబడి చేసింది అంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం పూర్తిగా మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. The first Bible did not have verses. మొట్టమొదటిగా రాయబడిన బైబిల్కి వర్సెస్ లేవు. ఇప్పుడు మీరు 8వ వచనము, 8వ అధ్యాయం 9వ వచనము, 10వ వచనము, 20వ వచనం అంటే వచనాలు ఉండేవి కావు. వచనాలు లేకుండా బైబిల్ మొత్తం అలా రాసుకుంటూ వెళ్ళారు. The first Bible can be heard to memorize because it is not organized into verses. Geneva Bible was the first Bible to have numbered verses. మరి మొట్టమొదటిగా అచ్చువేయబడిన బైబిల్ గ్రంథంలో మనము అధ్యాయాలకు కలిగిన వచనాలు మనం చూడలేము. అయితే మొట్టమొదటిగా ఈ అధ్యాయాలు వచనాలతో కలిగిన బైబిల్ జెనీవా బైబిల్. సో జెనీవా, which Bible is that? వర్సెస్ కలిగిన బైబిల్ పేరేంటి? జెనీవా బైబిల్. మొట్టమొదటిగా ప్రపంచంలో ఈ వచనము ఆ వచనం అని చెప్పబడినటువంటి వచనాలు కలిగిన బైబిల్ జెనీవా బైబిల్. ప్రైజ్ ది లార్డ్. చైనా లీడ్స్ ద వరల్డ్ ఇన్ బైబిల్ ప్రొడక్షన్. మరి బైబిల్ని అచ్చువేయడంలో చైనా ప్రపంచంలో అత్యధికంగా అచ్చువేస్తుంది. చైనా లీడ్స్ ది వరల్డ్ ఇన్ బైబిల్ ప్రొడక్షన్ ఆర్ బైబిల్ ప్రింటింగ్. మరి బైబిల్ ప్రింటింగ్ లేదా బైబిల్ని సిద్ధపాటు చేయడంలో ప్రపంచం మొత్తంలో కూడా చైనా అగ్రస్థానంలో నిలిచి ఉంది. Avanti printing company in Nanjing, China continues to produce Bibles year after year. చైనా దేశంలో ఉన్న ఏమిటి ప్రింటింగ్ కంపెనీ అనేది నాంజింగ్ అనే ప్రాంతంలో ఉంటుంది. అది ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం వెంబడి సంవత్సరము బైబిళ్లను అది అచ్చులు వేస్తూనే ఉంటుంది. China is currently the biggest producer of the Bibles in the whole world with over 600 employees. మరి చైనా దేశము ప్రపంచంలో అత్యధిక శాతంగా బైబిళ్లను సరఫరా చేస్తున్న ఆ యొక్క దేశంగా ఉంటుందన్నమాట. 600 మంది పనిచేసేవారు అక్కడ ఉన్నారు. Next subject we will learn tomorrow. రేపు ఇంకా వేరే విషయాలు మనం నేర్చుకుందాం. The history of Israel, please note it down. The next subject. మరి తరువాత ఆ యొక్క పాఠం ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క చరిత్ర. మీరు వేరే డైరీ పెట్టుకున్నారో లేకపోతే డైరీలోనే పేజీలు విభజించారో అక్కడికి వచ్చేసేయండి. Major and minor prophets. We see major and minor prophets in the Bible. బైబిల్ గ్రంథంలో మనము పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలను మనం చూడగలం. The list of prophets totally, the minor prophets only 12 and major prophets are 4.
Totally 16 prophets we see in the Old Testament. పాత నిబంధనలో 16 మంది ప్రవక్తలను మనం చూడవచ్చు. 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు. Write it down. Major prophets: Isaiah, Jeremiah, Ezekiel, Daniel. పెద్ద ప్రవక్తల్లో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు ఉన్నారు. Minor prophets: Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. హోషేయ, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుక్, జెఫన్యా, హగ్గయి, జెకరియా, మలాకి. Praise the Lord. And also we learn about the judges. Well, yesterday there was some judges I have given, so I want to clear it to you. Come on, take these words. నిన్నటి దినమున న్యాయాధిపతుల గురించి మనం తెలుసుకున్నాం. ఒకటి రెండు విషయాలు మీరు మిస్ అయ్యారు. Judges in the Bible, the major judges and minor judges. Write it down in this way. This is the proper way. బైబిల్లోని న్యాయాధిపతులు, పెద్ద న్యాయాధిపతులు, అలాగే చిన్న న్యాయాధిపతులు. 12 judges God gave to Israelites. మరి ఇశ్రాయేలీయులకు దేవుడు 12 మంది న్యాయాధిపతులను ఇచ్చాడు. So when I ask you a question, kings are first God gave them kings or judges? For Israelites, God gave them kings or judges first of all. దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులకు రాజులను ఇచ్చాడా లేక న్యాయాధిపతులను ఇచ్చాడా? కింగ్స్ ఇచ్చాడు అన్నవారు చేయతండి. లేదు, రాసుకునండి. గాడ్ గివ్ దెమ్ జడ్జెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గాడ్స్ ఐడియా వాస్ టు గివ్ దెమ్ జడ్జెస్. ఆ జడ్జెస్ న్యాయాధిపతులు ఇచ్చాడు. అప్పుడు వాళ్ళంతా కూడా అన్ని జనుల్లో రాజులు ఉన్నారు, మాకు రాజులు కావాలని ఇచ్చారు. నేను న్యాయాధిపతులతో నడిపిస్తానంటే లేదు మాకు న్యాయాధిపతులు కాదు, నేను మీకు రాజుగా ఉంటాను కదా అంటే, నువ్వు ఎక్కడుంటావు మాకు కనబట్టలేదు, మాకు కనబడే రాజు కావాలి. ఫిలిస్తీన్లకు రాజు ఉన్నాడు, అమోరీలకు రాజు ఉన్నాడు, అమ్మోనీలకు రాజు ఉన్నాడు, పెరెజ్జీలకు రాజు ఉన్నాడు, మాకు కూడా రాజునివ్వా అని ఏడ్చారంట. అసలు నిజానికి వాళ్ళు ఏడవకుండా న్యాయాధిపతులతోనే వెళ్ళుంటే ఇజ్రాయెల్ బతుకులు బాగుండేవి. ఎందుకంటే రాజు లేని రాజ్యము ప్రజలందరూ చూసి దాని మీద దాడి చేయడానికి వస్తారు. అప్పుడు దేవుడే రాజు అయి ఉండి వాళ్ళందరినీ శత్రువులను తరిమివేసి కాపాడుతుండగా, ఈ ఇజ్రాయెల్లో ఎవరున్నారో రాజు లేకుండా ఎవరో మమ్మల్ని తరిమేస్తున్నారు, వడగళ్లతో తరుముతాడు, కందిరేగలతో తరిమేస్తాడు, అనేక విధాలుగా చుట్టూ ఉన్న శత్రువులు ఇజ్రాయెల్ మీద పడకుండా కాపాడుతున్నాడు. అద్భుతంగా ఉండేది. కానీ ఇజ్రాయెల్ కోరి పక్క దేశాలను చూసి మాకు కూడా రాజునివ్వా అంటే సౌలుని ఇచ్చాడు. అక్కడ నుండి ఇజ్రాయెల్కి తిప్పలు స్టార్ట్ అయింది, అనేక సమస్యలు కూడా ఎదురయ్యాయి. దేవుని బిడ్డలారా గమనించండి, జడ్జెస్ ఆర్ God appointed judges for Israelites. 6 judges, major judges, and minor judges are 6. So totally 12 judges were there. దేవుడు 12 మంది న్యాయాధిపతులను ఇశ్రాయేలీయులకి నియమించి ఉన్నాడు. వారిలో 6 పెద్ద న్యాయాధిపతులు, అలాగే 6 చిన్న న్యాయాధిపతులు. Major judges: Othniel, Ehud, Deborah, Gideon, Jephthah, Samson. పెద్ద న్యాయాధిపతులు ఒత్నీయేలు, యెహూదు, దెబోరా, గిద్యోను, యెఫ్తా, సంసోను. Minor judges: చిన్న న్యాయాధిపతులు షమ్గర్, ఇంగ్లీష్ లో షమ్గర్ అని వచ్చింది. తోలా అని రాసుకోండి. తోలా, యాయిరు, ఇబ్సన్, ఇలోన్, అబ్డాన్ రాసుకోండి. ఈ వీళ్ళందరూ కూడా మైనర్ కిందకు వస్తారు. రాసుకున్నారని నమ్ముతున్నాను. షమ్గర్, తోలా, యాయిరు, ఇబ్సాన్, ఇలోన్, అబ్దోన్, వీరందరూ కూడా మైనర్స్ కింద వచ్చారు. వీళ్ళందరూ జడ్జెసే, దేవుడు ఇచ్చినటువంటి జడ్జెస్. మరికొన్ని విషయాలు రేపు నేర్చుకుందాం. మరొక సబ్జెక్ట్, అది సోటెరాలజీ, రక్షణ శాస్త్రంలోకి వెళ్దాం. Ephesians chapter 2:8. Assurance of salvation, for by grace you have been saved through faith.
that not of yourselves, it is of the gift of God. మరి రక్షణ యొక్క నిశ్చయత అనేది మనము ఎఫెసీ 2:8లో మనం చూడవచ్చు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. Our assurance of salvation is rooted in our trust for God's word and the way we live our life. మరి మనం దేవుని నమ్ముటలో, దేవుని యొక్క మాటను వాక్యాన్ని నమ్ముటలో, అలాగే దేవుని వాక్యానుసారంగా జీవించటలోనే మన యొక్క రక్షణ యొక్క నిశ్చయతను మనం కలిగి ఉంటాం. Work out your salvation in fear and trembling. The Bible says, Philippians 2:12, we have to work out for our salvation. ఫిలిప్పీ 2:12 ప్రకారము మన దేవుడు మనకిచ్చిన రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించుకోవాలి. Salvation is the belief that human beings require deliverance by God from the power of sin. It is the way God has created to save mankind. The salvation is from God Almighty. రక్షణ అనేది అది ఒక నమ్మకం. అదేంటంటే దేవుడు మానవుడి నుండి పాపం యొక్క శక్తి ద్వారా మరి విడిపించడము. Only through Jesus Christ, through the grace of God, you can get it. Not by your deeds, not by your good deeds. It's only by the grace of God you can get the save. You will be saved. మనం చేసిన మంచి క్రియల ద్వారా కాదు, కానీ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే, ఆయన యొక్క కృప ద్వారానే మనము రక్షణ పొందుకుంటాం. 1 Peter chapter 5:8. మొదటి పేతురు 5:8. The Bible says we need to be sober, be vigilant, because your adversary the devil walks about life roaring lion, seeking whom he may devour. మొదటి పేతురు 5:8 నిబ్బరము గల బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. It is the only faith in Jesus' finished work that can save. So in Christ Jesus, you are all children of God through faith. Galatians chapter 3:26. ప్రభువైన యేసుక్రీస్తు శిలువపైన చేసిన ఆ యొక్క కార్యము ద్వారానే, విశ్వాసం ద్వారానే మనము రక్షణ పొందుతామన్నమాట. Assurance of salvation. There is no other name under heaven given among men by which we must be saved. There is the name of Lord Jesus Christ. Book of Acts chapter 4:12. అపొస్తలుల కార్యము 4:12 ప్రకారము మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామం వలననే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు. Salvation is found in no one else, only through Jesus Christ. మరి రక్షణ అనేది ఎవరి ద్వారా రాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకి వస్తుంది. So salvation is not by our good deeds, but by the grace of God, by believing in Jesus Christ, through the grace of God we have been saved. మరి రక్షణ అనేది మనం చేసిన మంచి క్రియల ద్వారా కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా, దేవుని కృప ద్వారానే మనం పొందుకుంటాం. Your strength lies in your hope, and your salvation lies in your faith. So you have faith in God. మన బలము మన నిరీక్షణలోనే ఉంది, అలాగే మన యొక్క రక్షణ మన విశ్వాసంలోనే ఉంది. Trust in God's promises. Numbers chapter 22:19, 1 Samuel chapter 15:29, Titus chapter 1:2 and 3, Hebrews chapter 6:18, James chapter 1:17. రాసుకోండి. సంఖ్యాకాండం 22:19, మొదటి సమూయేలు 15:29, తీతు పత్రిక 1:2-3 వరకు 2-3 వచనాలు, హెబ్రీ పత్రిక 6:18, యాకోబు పత్రిక 1:17 ప్రకారంగా మన జీవితాలు దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంటే రక్షణలోకి రావాలి. రక్షణ అనే విషయాల గురించి వీటిలో దేవుడైన ప్రభు ఏర్పరిచినటువంటి రక్షణ మనం ముందుకు కొనసాగించడానికి ఆ లేఖనాలు చదవండి. ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ బై హోప్ ఆఫ్ సాల్వేషన్. యూ కెన్ రిసీవ్ ఇట్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. మరి దేవుని వాగ్దానాల మీద మనము నమ్మిక ఉంచుదాము. దేవుని యొక్క కృప ద్వారానే, విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుకొని ఉన్నాం. రైట్ డౌన్. ట్రస్ట్ ఇన్ హిస్ టైమింగ్స్. Trust in God's timings. దేవుని యొక్క సమయం మీద నమ్మిక ఉంచండి. Rely on his promises. ఆయన వాగ్దానాల మీద ఆధారపడండి. Wait for his answers. ఆయన జవాబు కొరకు ఎదురు చూడండి. Believe in his miracles. ఆయన చేసే అద్భుతాలని నమ్మండి. Rejoice in his goodness. ఆయన మంచితనమునందు ఆనందించండి. Relax in his presence. ఆయన సన్నిధిలో విశ్రాంతి తీసుకోనండి. Amen. Amen. God bless you. రేపు మళ్ళా కొన్ని విషయాలు నేర్చుకుందాం. టైం మించిపోకుండా. దేవుని కృప మీకు తోడే ఉండుగాక. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు డీమనాలజీ రాసుకునండి.
ఒకటి రెండు మాటలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. దయ్యముల శాస్త్రము. Biblical names for Satan. మరి సాతానుకు బైబిల్లో ఉన్న అనేకమైన పేర్లు ఏంటో మనం చూడవచ్చు. The prince of the air, prince of the air. ఆకాశ మండలంలోని రాజు అని చెప్పేసి ఈ యొక్క సాతానుకు is also called ruler of this world. మరి ఈ యొక్క లోకాన్ని ఏలే నాదుడు అని చెప్పేసి కూడా ఆయనకి పేరు ఉంది. Ephesians chapter 2:2. ఎఫెసీ 2:2. The devil, as much as because Satan is a spirit, he can move through space with incredible speed. మరి సాతాను ఒక ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి చాలా వేగంగా అతడు ఈ యొక్క సృష్టిలో అతడు ప్రయాణం చేయగలడు. Luke 10:18. లూకా 10:18. The prince of the air. ఆకాశ మండలంలోని ఆ యొక్క రాజు. Daniel chapter 8:11, Isaiah chapter 9:6, Acts chapter 3:15, Revelation chapter 1:5, Isaiah chapter 43:28, Isaiah chapter 10:8, Numbers chapter 17:6. In all these verses you find the satanic works and the work of the devil. మరి సాతాను యొక్క పేరు అలాగే సాతాను యొక్క చేసే పనులన్నింటినీ కూడా దానియేలు 8:11, యెషయా 9:6, అపొస్తలుల కార్యం 3:15, ప్రకటన 1:5, యెషయా 43:28, యెషయా 10:8, అలాగే సంఖ్యాకాండము 17:6లో ఈ విషయాలు మనం చూడవచ్చు. Of course Jesus Christ is the prince of peace, but the devil is also prince of the world. He was called like that because God gave authority to Adam and Adam gave back to Satan. That is what is happening now. The authority in Satan's hand is not belong to him, it was belong to us. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్తగా పిలువబడి ఉన్నాడు. అయితే సాతాను మాత్రము ఈ యొక్క ఆకాశ మండలానికి ఆయన కర్తగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ప్రిన్స్ ఆఫ్ ది వరల్డ్, ఈ సాతానుడు అనేవాడు ఈ లోక అధికారిగా ఉన్నాడు. జాన్ చాప్టర్ 12 verse 31, జాన్ చాప్టర్ 16 verse 11, యోహాను సువార్త 16:11, యోహాను సువార్త 12:31లో యేసు ప్రభువు అంటాడు, వాడు నా ఎద్దుకు వస్తున్నాడు, వానికి నాకు ఏ సంబంధం లేదు అని. వాడిని గద్దించినప్పుడు వాడు మీ ఎదురు నుండి పోతాడు, పారిపోతాడు. యాకోబు 4:7 కూడా. సో ఈ లోకాధికారం ఉండబట్టే అన్యాయాలు, అక్రమాలు, బలాత్కారాలు, వైలెన్స్, ఫైటింగ్స్, క్వారల్, always divisions, all these things are happening because of this fellow. మరి ఈ యొక్క సాతానుడు ఈ లోకాన్ని ఏలుతున్నాడు కాబట్టి ఈ లోకంలో జరగకూడని అన్యాయాలు, అక్రమాలు, ప్రతి విధమైన చెడు కార్యాలు, పాపాలన్నీ కూడా ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు తీసేయొచ్చు కదా వాడిని. ఎస్, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు దేవుడు తీసేయలేదు, ఎందుకు తీసేయబోతున్నాడో కూడా తెలుసుకుందాం. ద థర్డ్ రాసుకోనండి, ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్. ఎఫెసియన్స్ చాప్టర్ 6:12. మరి ఎఫెసీ 6:12లో మరి వాడు ఈ లోకాధికారి, అంధకార శక్తులకు అధికారిగా ఉంటున్నాడు. మరి అంధకార శక్తుల రాజు. మాథ్యూ 12:24, మత్తయి సువార్త 12:24. ఫోర్త్ గా రాసుకున్నాడు, 4th పాయింట్, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. 2 Corinthians chapter 4:4. 2 కొరింథీ 4:4 ప్రకారం ఈ లోక నాదుడుగా పిలువబడుతున్నాడు. Satan is the god of pagan people. ఈ యొక్క సాతాను అన్యజనులకు దేవుడుగా ఉంటున్నాడు. And then we see the 5th point, he is a king. ఐదో విషయం ఏంటంటే ఆయన ఒక రాజుగా కూడా ఉన్నాడు. Revelation chapter 9:11, Ephesians chapter 6 verse 12. ప్రకటన 9:11, ఎఫెసీ 6:12లో ఈ విషయాన్ని చూడవచ్చు. Satan is a king over them of the bottomless pit. మరి అంధకార బిలములో ఉన్న ఆ యొక్క బిలానికి సాతాను రాజుగా ఉంటున్నాడు. Devil has a kingdom also. ఈ యొక్క సాతానుకు ఒక రాజ్యం కూడా ఉంది. The 6th point, the anointed cherub, Ezekiel chapter 28 verse 14. హెజ్కేలు 28:14 ప్రకారము ఆయన అభిషేకించబడిన కెరూబు. And 7th point, an angel of light. ఏడో విషయం ఏంటంటే వెలుగుదూత. So anointed cherub and an angel of light, and the 8th point,
Lucifer, the ninth devil. Revelation chapter 12:9, Isaiah chapter 14:12, 2 Corinthians chapter 11 verse 14. ఇక్కడ మనం చూసినట్లయితే సాతానుకు ఈ పేర్లు మనం చూడవచ్చు. ఆయన అభిషేకించబడిన కెరూబు, అలాగే వెలుగుదూత, లూసిఫర్, అలాగే దయ్యము అని కూడా ఇక్కడ చెప్పబడుతుంది. 10th point, he is also called dragon, Revelation chapter 12:3. 11th point, Satan, Job 1:6. 12, serpent, 2 Corinthians chapter 11:3. మరి పదో విషయము ఘట సర్పము అని మనం చూడవచ్చు. 11వ విషయము అతడు సాతాను అని, 12వ విషయము సర్పము అని మనం చూడవచ్చు. Some people simply afraid, oh, devil can do anything. But God's people always remember, nothing can harm you if you are in Christ. There is no condemnation those who are in Christ. కొంతమందికి ఈ విధంగా భయం ఉంటుంది, ఏంటంటే దయ్యము మనల్ని ఏదో పాడు చేసేస్తుంది, మనల్ని చంపేస్తుంది అని. కానీ దేవుని ప్రజలు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. The 13th, 14th, 15th, 16th, write it down. The 13th point and 14, 15, 16. ఈ 13, 14, 15, 16 విషయాలు కూడా మనం చూడవచ్చు. బయల్జెబూబు అని చెప్పేసి ఆయనకి పేరు, అలాగే బెలియాలు అనే పేరు, తర్వాత విరోధి అని అతనికి పేరు, అలాగే సహోదరులను నిందించేవాడు, దూషించేవాడు అని కూడా అతనికి పేరు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 10:25, 12:24, అలాగే 2 కొరింథీ 6:15, 1 పేతురు 5:8, ప్రకటన గ్రంథం 12:10, యోబు 1:7-8 వచనాల్లో. Adversary and accuser of brethren. మరి విరోధి, అలాగే సహోదరులను దూషించేవాడు. 17, he also has another name, the enemy. Matthew 8:13 verse 39. 17 మన విరోధి అని కూడా ఆయనకి పేరు. మత్తయి 13:39. 18th point, the tempter, the tempter. మరి 18ది శోధించేవాడు. Matthew 4:3. మత్తయి 4:3. 19th, the wicked one. Matthew 13:19. 19వ విషయం చెడ్డవాడు అని చెప్పి మత్తయి సువార్త 13:19. That is why everywhere evil things are going on. Everywhere evil. వాడు చెడ్డవాడు కాబట్టి ప్రతి చోట ఈ యొక్క చెడు కార్యాలు In జరుగుతాయి. every country there is a evil. ప్రతి దేశంలో ఈ యొక్క చెడు మనం చూడవచ్చు. So that means he is there in every country. అంటే ప్రతి దేశంలో కూడా వాడు ఉన్నాడు అని అర్థం. He is the thief. John 10:10. యోహాను 10:10 దొంగ అని రాయబడింది. The 21 murderer అని రాసుకోండి. John 8:44. యోహాను 8:44 వాడు నరహంతకుడు అని కూడా రాయబడింది. నరహత్యలు జరుగుతున్నాయంటే వాడి వల్లే జరుగుతున్నాయి ప్రపంచంలో. 22 a roaring lion అంటే గర్జించు సింహం వలె ఉన్నాడు. మొదటి పేరు 1 Peter chapter 5:8. వాడు గర్జించు అంటే మృంగేటువంటి సింహంగా ఉంటున్నాడు. 23rd a liar. John chapter 8:44. యోహాను 8:44. And 24th a oppressor. అపోస్తలుల కార్యం 10:38. Acts, book of Acts chapter 10:38. The 25th the corrupter of minds. మైండ్లను పాడు చేసేవాడు. యవన పిల్లలు, టీనేజర్స్, యవన బిడ్డలు, పెద్దలు, పెళ్ళైన తర్వాత భర్త మైండ్ పాడు చేసేవాడు, భార్య మనసు పాడు చేసేవాడు, కుటుంబాలను పాడు చేసేవాడు వీడే. 2 Corinthians chapter 11:3. వాడు కరప్టర్ ఆఫ్ మైండ్స్, మైండ్లను కరప్ట్ చేస్తాడు, పొల్యూట్ చేస్తాడు. 26 అబాండన్. రెవల్యూషన్ chapter 9:11. 26. సో 26 అబద్దోను అని పేరు కూడా అతనికి కలదన్నమాట. So we will learn later on. But let me tell you one thing. నేను ఒక మాట అడుగుతాను. 40 రోజులు ఫాస్టింగ్ ప్రే చేస్తే, రాత్రి పగలు, త్వరగా ఇటువైపు చూడండి, త్వరగా చెప్పాలి. 40 రోజులు ఫాస్టింగ్ ప్రే చేసినట్లయితే, ఫాస్టింగ్ ప్రేయర్లు డే అండ్ నైట్, ఆ వ్యక్తి దగ్గరికి సాతాన్ రాగలడా? గట్టి చెప్పాలి. రాత్రి పగలు ప్రార్థన చేసేవాడి దగ్గర రాగలడా? రాలేడు. ఓకే, రాలేడు అన్నవారు చేయి చూపించండి. చేయి చూపించగలరా? సాతాన్ రాలేడా, రాగలడా? 40 రాత్రి పగలు ఉపవాసం ఉన్న వ్యక్తి ఎత్తుకు సాతాన్ రాగలడా, రాలేడా? రాగలడు. 2 మాటలు వస్తున్నాయి. రాలేడని చెప్పారు, ఇప్పుడు రాగలడని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో అర్థం అయిపోయినట్టుంది మీకు. యేసు ప్రభు 40 రాత్రి పగలు ఫాస్టింగ్ ఉండి ఆయన బయటకు వస్తున్నప్పుడు ఫాస్టింగ్ ముగించడానికి వెల్కమ్ జీసస్ అన్నోడు ఎవరో తెలుసా? వీడే, సాతానుడు. కాబట్టి ఎంత ప్రార్థనా పరులమైనా వాడు శోధిస్తాడు మనల్ని, గుర్తుపెట్టుకోండి. అయితే శోధనను మనం తిప్పికొట్టచ్చు, ఆ శక్తి దేవుడు మనకిచ్చాడు. వాడికి మనం దరిదాపులకు రాడు, మీ ఇంటి పరిసరాలకు రాడు, పొలిమేర నియమించేశాను, కని చేసేసాను అని మాట్లాడుతుంటాం. వాడు ఊరంతా తిరుగుతుంటాడు, వాడు తిరిగిపోతాడు.
అయితే మన ఇంటిని ముట్టలేడు, దేవుని పర్మిషన్ లేకుండా మన ఇంటిని ముట్టలేడు, మన పిల్లల్ని ముట్టలేడు వితౌట్ గాడ్స్ పర్మిషన్. అయితే వాడు తిరుగుతూనే ఉంటాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టిగా తీసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే అప్పుడు నేను నమ్ముతాన్నాడు. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే, ఇది కూడా రాసుకోండి వచనాన్ని, మత్తయి 4, లూకా 4:1 నుండి, మత్తయి 4:1 నుండి 16 వరకు, లూకా 4:1 నుండి 16 వరకు రాసుకోండి. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, ఆయన దగ్గరికి వస్తే మన దగ్గర కూడా వస్తాడు వీడు, వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలుగా చేయమని ఆజ్ఞాపించమన్నాడు. రొట్టెలు ఆజ్ఞాపించాడు. దేవుని కుమారుడు అయితే, నువ్వు యేసు ప్రభు బిడ్డవు అయితే అని చెప్పి అంటాడు. దానికి యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి, సాతాన్ని ఎలా తిప్పికొట్టారు. అందుకు ఆయన మనిషి కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించునని రాయబడి ఉన్నది. అంటే యేసు ప్రభు వారు సాతాన పో అని అనలేదు. అక్కడ ఏమనంటే యేసు ప్రభు వారు సాతాన్ని జయించడానికి ఏం వాడాడు? రాయబడిన వాక్యము. అంటే ఈరోజు కూడా మన సాతాను మన ఇంటికి వస్తే దేంతో మాట్లాడాలి? మన సొంత మాటలు మాట్లాడితే మన ఫుట్బాల్ ఆడుకుంటాడు వాడికి మన మాటల కంటే ఎక్కువ మాటలు వచ్చు వాడికి, కాబట్టి మనకంటే ఎక్కువ ప్రసంగాలు వచ్చు వాడికి. కనుక మన సొంత మాటలు మాట్లాడకూడదు. సాతాన్ని ఎదిరించాలంటే వ్రాయబడిన వాక్యం. ఒకసారి గట్టిగా చెప్పండి, దీనికి లోబడతాడు వాడు. యేసు ప్రభు ఖచ్చితంగా, యేసు ప్రభు రక్షకుడు సాతాన్ని ఎదిరించడానికి పో సాతానా అనకుండా వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటర్న్, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం దేవుని నోటి మాట వాళ్ళకు జీవించవచ్చునని. అప్పుడు రెండోసారి టెంప్ట్ చేశాడు యేసు ప్రభుని. అంటే ఒకరోజు టెంప్ట్ చేసి వదిలేలా, రెండోసారి టెంప్ట్ చేశాడు. అంతటా అది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయపు శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదం ఎప్పుడైనా నిన్ను రాతికి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుందని రాయబడి ఉన్నదన్నాడు. వాడు కూడా రాయబడిన వాక్యం చెప్పాడు. ఇక్కడ చూడండి, సాతాను కూడా రాయబడిన వాక్యాన్ని తీసుకొచ్చాడు. యేసు ప్రభు రాయబడిన వాక్యాన్ని చెప్తుంటే అపవాది కూడా 91వ కీర్తన తీసుకొచ్చి కోట్ చేశాడు. మీ బైబిల్లో ఉంది కదా, మీరు పైనుండి దూకితే మీ పాదంలో ఒక రాయి తగలకుండా దేవదూతలు పట్టుకుంటారంట కదా, అది నిజమో కదా, దూకు చూద్దాం, అప్పుడు నేను నమ్ముతాను నువ్వెవరో అని చెప్పినాడు. దానికి ఒకవేళ యేసు ప్రభు వారి స్థానంలో మనం ఉండుంటే ఏం చేసి ఉండేవాళ్ళని చెప్పండి? ఏం చేసిన? సాతాను నిజమే, నా దేవుని వాక్యం సత్యం, రాయబడి ఉంది నిజమే, నువ్వు 1, 2, 3 చెప్పు నేను దూకుతా అని ఉండేవాళ్ళం. దూకేవాళ్ళం. కానీ యేసు ప్రభు వారు దూకలేదు. దూకితే యేసు ప్రభు వారు సాతాను మాటకు లోబడిన వారు అవుతారు. అందుకు ప్రభు ఏమన్నాడు? మరి ఒక చోట రాయబడింది, సాతానా నిజమే దూతలు మమ్మల్ని కాపాడతాయి, కానీ మరి ఒక చోట ఏం రాయబడిందంటే నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదు. చూడండి, అందుకు యేసు సాతాను రాయబడి ఉన్న వాక్యాన్ని చూపించినప్పుడు వెంటనే దానికి లోబడకుండా ప్రభు ఏం చెప్తున్నాడు? అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. అంటే ఇక్కడ రాయబడి ఉందని వాళ్ళు చెప్తే మరి ఒక చోట రాయబడి ఉన్నది ఏమనంటే నీ ప్రభు అయిన దేవుని ఏం చేయకూడదు? శోధించకూడదు. అంటే రాయబడిన వాక్యంతోనే వాడిని కొట్టాలి. ఆయన వాక్యం శుద్ధి వంటిది, అగ్ని వంటిది. సాతానికి ఇంకే మాటలు గుర్తుండవు. ఈ దేవుని వాక్యం అంటేనే వాడు ఓడిపోతాడు. మన సొంత మాటలు అంటే మనల్ని ఆడుకుంటాడు ఒక ఆట. కాబట్టి మన సొంత మాటలు పలకుండా దేవుని వాక్యాలే మనం పలకాలి సాతాను ముందు. తర్వాత వచ్చినాన్ని మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, 9వ వచనం, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల ఈ వీటన్నిటిని నీకు ఇచ్చేదనని చెప్పాను. ఏమిటి? లోక మహిమలన్నీ ఇస్తాట. ఏం చేస్తే? సాతానికి ఏం చేయాలి? సాగిలపడి నమస్కారం చేస్తే. దానికి ప్రభు ఏమన్నాడు? యేసు వానితో, సాతానా పొమ్మో, నీ ప్రభు అని నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని చూసారా? 3 చోట్ల కూడా సాతాను వచ్చినప్పుడు యేసు ప్రభు దేంతో జయించాడు చెప్పండి? దేవుని వాక్యంతో, రాయబడిన వాక్యం. గట్టిగా చెప్పాలి, రాయబడిన వాక్యం. సో అపవాదిని జయించాలంటే మనం దేని ద్వారా జయించగలమో త్వరగా చెప్పగలరా? రాయబడిన వాక్యం అనండి. రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ కాల్డ్ లోగోస్. ఈ యొక్క లోగోస్ అనే వర్డ్ రాయబడిన వాక్యం కనుక దీని ద్వారానే ఎదిరించాలి. మన సొంత మాటలు మాట్లాడితే వాడు వినడు. చాలా మంది దెయ్యాలు దగ్గర మాట్లాడుతుంటారు, ఎక్కువసేపు మాట్లాడకండి. ప్రభు అక్కడక్కడ మాట్లాడించాడు. రోజు అన్ని దెయ్యాలతో మాట్లాడించకూడదు. మిగిలిన దెయ్యాలన్నీ ఎక్కువ మాట్లాడొద్దు, వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. దెయ్యాలతో మనకు సంభాషణ ఏంటి?
దయ్యాల దగ్గర కూర్చొని మాట్లాడుతుండొద్దు. మీరు వాక్యం చదవకుండా, మహోన్నతిని చాటు నివసించకుండా, 91వ కీర్తన, మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. అది లేకుండా దయ్యాల దగ్గర మీరు డీల్ చేయొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహోన్నతిని చాటు నివసించు, సర్వశక్తి నీడను విశ్రమించు, క్రీస్తు రక్తంలో కడగబడు. అన్కన్ఫెస్డ్ సిన్స్ ఉంటే ఒప్పేసుకో. యేసు రక్తంలో కడగమన్నాడు, ఆయన రక్తం కడిగి వస్తుంది. ఆ తర్వాత బహుధైర్యంతో గద్దించు, భయం లేకుండా గద్దించు, వెళ్ళిపోతాయి. దేవుడి కృప మీకు తోడే ఉండుగాక. సాతానుడు, దేవుడు వాటిని పట్టి తెచ్చి ఊరేగింపు చేశాడట. సాతాను వాటి సైన్యాన్ని వాటిని ఊరేగించాడు. ఆయన శిలువ మరణంతో వాటిని పట్టి తెచ్చాడు కనుక అవి భయపడతాయి, మనల్ని చూసి భయపడతాయి. మనం వాటిని చూసి భయపడినాకెళ్ళా ప్రార్థన చేసుకున్నాం. కొంతవరకు నాకు అర్థమైంది డీమనాలజీ అనేవారు. చేతి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పగలరా? ఇవి ఎలా పనిచేస్తాయి, వీటి పనితీరు ఎలా ఉంటుందో మనం రాబోతున్న తెలుసుకుందాం. వీటిని ఎలా ఎదిరించాలో నేర్చుకుందాం. దేవుని బిడ్డల మీద అవి ఎలా దాడి చేస్తాయో తెలుసుకొని వాటిని తిప్పికొట్టడం కూడా ప్రభు మనకు నేర్పించునుగాక. ఆమేన్. ఆమేన్. దైవజనులు ఒకరు ప్రార్థన చేస్తారు. ప్రార్థిస్తున్న ఎక్కిద్దాం. పాస్టర్ టైటస్ గారు, షికాగో నుండి చిట్రాజ్ గారు, విల్సన్ గారు, దైవ సేవకులు ఒకరు ప్రార్థన చేయండి. సమీల్ గారు, మీరు ఆడియో కరెక్ట్ అయిందా? చేయండి. ప్రార్థిస్తున్నారు. అందరూ మౌనంగా ఉందాం, ప్రార్థించండి. శ్రేష్టమైన నీ మాటలు వినుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనములు. ఇదిగో నాయనా, దెయ్యముల మీద మాకు అధికారం ఇచ్చావు. ఎందుకంటే నీ రక్షణలో మేమున్నావు. నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మాకు అధికారం ఇచ్చావు. నీకు వందనాలు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవునన్నావు. అటు రీతిగా ప్రభా నీ వాక్యముల ద్వారా ప్రభా మీ ఎత్తి పట్టుకుని వాగ్దానాలతో ముందుకు సాగుటకు నీ ఆత్మ నడిపింపు దయచేయండి. విశ్వాసంలో వేరుపారి నీ కొరకు ఫలించే వారిగా మమ్మల్ని ఆశీర్వదించి నడిపించండి. నీ మాటలు మా హృదయంలో ఉంచుకొని ప్రభా ఇదిగోనైనా దినదినము మేము అభివృద్ధి పొందుటకు మాకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ బైబిల్ సెమినార్ ద్వారా ఎన్నో ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకుంటూ ముందుకు సాగుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ దైవజాన్ని ఇంకా బలపరచండి, స్థిరపరచండి. వాక్యం 1000 మంది వింటున్నారు నాయన, వారందరి హృదయాల్లో ఇదిగో ప్రభా నీ వాక్యానికి సారమును వారు గ్రహించుకొని ప్రభా నీలో వేరుపారి ఫలించినట్టుగా సహాయం దయచేసి నడిపించమని, దీవించమని, బలపరచమని ఈ దినవల్ల నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. సాయంకాలపు ఆరాధనల కొరకు మనం సిద్ధపరచండి. యేసు నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.